జై శ్రీరామ్. మనుష్యులు నిర్లిప్తంగా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రవర్తన చేతే మారాలి ఎవరైనా. ఎవరు మారతారంటే ఇది మంచి అని తెలిసి మారదాము అనుకున్న వాళ్ళే. మారని వాళ్ళని ఎవరూ ఏమి చేయలేరు. ఎవరినీ మార్చేయాలనే కండూతి కూడా లేదు. ప్రపంచంలో అందరినీ మంచిగా మార్చేయాలి, అందరికీ దేవుని భక్తి ఉండాలి, అందరూ రామాయణమే చదవాలి, ఇట్లా ఉండదు. 7,000 మంది స్త్రీలు నీ చెప్పు చేతల్లో ఉంటారంటే అంతకంటే ఏమి కావాలి? మగకైనా ఆడకైనా అది చాలా పెద్ద స్టేటస్. చెప్పు చేతల్లో అంటే నీ చెప్పులు కూడా చేతుల్లో పెట్టి మోయడం అని చెబుతారు. అందుకని నీకు సేవ చేస్తారు. అతను రాక్షసులకు ప్రభువు, అతన్ని భర్తగా వరించు అని చెప్తారు. చండోదరి అనే రాక్షసాంగన కోపంతో చెలరేగి శూలం త్రిప్పుతూ, రాక్షసాంగనలారా, ఈ హరిణ లోలాక్షిణి భయంతో కనులు కదిలిపోతున్న ఈ సీతను రావణాసురుడు ఎత్తుకు వచ్చినప్పుడే నేను చూశాను. దీని ప్లీహానికి గుండెకాయకు ఆధారంగా ఉండే తామర మొగ్గ వంటి మాంసఖండాన్ని, దీని పేగులను, మెదడును ఇప్పుడే తినివేయవలెను. అది అప్పటినుంచి పెట్టుకుంది మైండ్లో. రావణుణ్ణి ఒప్పుకుంటే సీతాదేవిని వాళ్ళు తినలేరు. ఒప్పుకోనంటోంది కాబట్టి ఇవన్నీ శుభ్రంగా తినేద్దాం, ఎప్పటినుంచో తిందామనుకుంటున్నాను దీన్ని అంటోంది. అంతటా ప్రగస అనే రాక్షసి, సీత క్రూరురాలు, దీని గొంతు పిసికేద్దాం, ఎందుకు ఆలస్యం, ఇది చచ్చిపోయిన తర్వాత రాజుతో ఆ మానవాంగన చచ్చిపోయిందని చెబుదాము, అప్పుడు రాజు మనలని తినివేయమంటాడు, సందేహం లేదు అని చెప్పింది. అజాముఖి అనే రాక్షసాంగన, మీరందరూ సీతను కోసివేసి సరిసమానంగా ముక్కలు చేయండి, మనం అందరము పంచుకొని తిందాము, నాకు పోట్లాడడం ఇష్టం లేదు, మంచి మంచి పానీయాలు లేహ్యాలు తీసుకురండి. శూర్పణఖ అనే రాక్షసి అజాముఖి చెప్పిందే తనకు నచ్చిందని అంది. క్రూరాత్ములైన ఆ రాక్షసాంగనలు అంత పరుషంగానూ అంత దారుణంగానూ అన్ని మాటలు అంటూ ఉంటే ఆ జనకాత్మజ సీతాదేవి ఏడ్చింది. భయంతో కన్నీరు కారుస్తూ గద్గద కంఠముతో, ఓ రాక్షసాంగనలారా, మానవాంగన రాక్షసుడికి భార్య కాజాలదు, మీ మాటలు నేను వినను, మీరందరూ కోరుకుంటున్నట్లు నన్ను చంపివేయండి, భక్షించి వేయండి అని సీతాదేవి చెప్పింది. దుఃఖముతో బాధపడుతూ ఆమెకు మనస్వాస్థ్యము తప్పిపోయింది. మందలో నుండి తప్పిపోయి మహారణ్యములో తోడేళ్ల పాలైన లేడివలే ఆమె తన దేహాన్ని ముడుచుకుని వణకడం మొదలుపెట్టింది. హనుమంతుడు దాక్కుని కూర్చున్న ఇరుగుడు చెట్టు సమీపంలో పూలిపూసిన పెద్ద అశోక వృక్షము దగ్గరకు పోయి దాని కొమ్మను పట్టుకొని నిల్చుని సీతాదేవి తన పెనిమిటిని గురించి ఆలోచించసాగింది. కన్నుల వెంట కారుతున్న కన్నీళ్లతో తన హీనస్తనాలను తరిపివేస్తూ రాముని గురించి ధ్యానిస్తూ అంతు లేకుండా దుఃఖపడింది. ఆ రాక్షస స్త్రీలకు భయపడి వివరణమై గజగజ వణుకుతూ ఉంటే ఆమె పెద్ద పొడువాటి జడ పాకుతున్న పాము వలె కనిపించింది. జై శ్రీరామ్.